ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లును ఆపడానికి కొంతమంది క్రైస్తవ మత పెద్దలు, కొంతమంది ఎన్జిఓలకు చెందిన నాయకులు వీళ్ళు హోమ్ మినిస్టర్ అమిత్ షాను వెళ్ళి కలవడం జరిగింది. దాంతోపాటు మోదీని కూడా పోయి కలిసిరు. సో ఏమనంటే ఎట్లనే చేసి దీన్ని ఆపుర్రి, ఈ బిల్లు మీరు పెట్టకుర్రి, మీకు మా సపోర్ట్ పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్తారు, రిక్వెస్ట్ చేస్తారు. అయినప్పటికీ వీళ్ళు చెప్తే వినటట్లేదని చెప్పేసి మళ్ళా ప్రతిపక్షాల దగ్గరికి, అంటే రాహుల్ గాంధీ, మిగతా కాంగ్రెస్, మిగతా విపక్షాల దగ్గరికి పోయి ఎట్లనే చేసి ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లును ఆపాలని చెప్పేసి అటు ప్రతిపక్షాల దగ్గరికి చెప్తారు. అంటే ఆటమై తిట్టు జోపుడై తట్టు ఎట్టి పరిస్థితుల్లో ఎట్లనే చేసి ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లు ఆపాలి అనేది కొంతమంది కాన్సెప్ట్. మరి ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు వల్ల వీళ్ళకి వచ్చినటువంటి నష్టం ఏంది, అంతగానం ఎందుకు భయపడుతున్నారు అనేది పాయింట్. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఎక్కడో వేరే దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి ఎన్జిఓలకు ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి సేవ చేద్దామని ఎవడో డబ్బులు పంపితే మరి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, భారత ప్రభుత్వం కావచ్చు ఎందుకు ఆపుతుంది? ఇప్పుడు వీళ్ళు పూర్తి స్థాయిలో ఫండ్స్ రావద్దని చెప్తలేరు. కాకపోతే ఏంది, ఎవరైతే ఫండ్స్ ఇక్కడున్న ఎన్జిఓలకు పంపిస్తున్నారో సో ఆ పంపే ఓనర్ పేరు తెలాలి, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మాకు ఇవ్వాలని చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచో డబ్బులు వచ్చిన తర్వాత ఇక్కడ సరైన పనులకి వినియోగిస్తారా లేకపోతే అసాంఘిక కార్యక్రమాలకు వినియోగిస్తారా అనేది ప్రభుత్వానికి తెలియదు కదా. పుష్కనేమన్నా అయితే సో ఎవరైతే డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాణ్ణి దొరకబట్టచ్చు, వాణ్ణి ఎన్నుకున్నటువంటి నెట్వర్క్ దొరకబట్టచ్చు. అందుకోసం మనం డీటెయిల్స్ అడుగుతారు. ఇంకొకటి ఏంది, ఏ ఎన్జిఓలకైతే డబ్బు వస్తుందో సో వాళ్ళది రిజిస్ట్రేషన్ అయి ఉండాలి, తర్వాత లైసెన్స్ పొందినటువంటి ఎన్జిఓలు అయి ఉండాలని చెప్తున్నారు. సో ఎందుకంటే ఎక్కడి నుంచో ఎవరికో డబ్బులు వస్తే అది కోట్ల వస్తే అది ఎట్లైనా వాడచ్చు. అందుకోసమని ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఏమవుతుంది, ఇప్పుడు ఎన్జిఓలకు డబ్బు వస్తే సరే ఆ ఎన్జిఓలకు డబ్బులు వచ్చినాయి, సో వానికి సంబంధించిన వాళ్ళకో లేకపోతే కొంతమంది సమాజానికో వాడు ఈ డబ్బులు వినియోగిస్తాడు. కాకపోతే ఇంకొకటి ఏంది, ఈ రిజిస్ట్రేషన్ వల్ల వచ్చినటువంటి డబ్బులతోని మిగతా ప్రభుత్వానికి డబ్బులు పోవడం, రిజిస్ట్రేషన్ ఫీజు కావచ్చు లేకపోతే ట్యాక్స్ల రూపంలో కావచ్చు, దీనివల్ల ప్రభుత్వానికి తద్వారా సమాజానికి కూడా హితం అవుతుంది. సో అందుకోసమని రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఒకవేళ రిజిస్ట్రేషన్ లైసెన్సులు రాకపోతే లేకపోతే లైసెన్సులు రద్దయినా లేకపోతే వాళ్ళు రెన్యువల్ చేసుకోకపోయినా కానీ సో ఆ ఎన్జిఓకు డబ్బులు రానివ్వరు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఈ ఎఫ్సిఆర్ఏ బిల్ అనేది చెప్తుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షాలు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఈ ఎఫ్సిఆర్ఏ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారో సో వాళ్ళకు తెలిసిన ముచ్చట ఏంది, జనాలకు కొంతమంది తెలియని ముచ్చట ఏంటంటే, ఎఫ్సిఆర్ఏ చట్టం తీసుకొచ్చిందే ఇందిరాగాంధీ గారు. మరి ఎందుకు తీసుకొచ్చిర్రు అంటే 1976 టైంలో ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారు ఈ ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని అయితే తీసుకొచ్చారు. సో ఎందుకంటే ఆ టైంలో అంటే మిగతా దేశాల నుంచి వెళ్ళి విదేశాల నుంచి వచ్చే డబ్బులు ఇక్కడ రాజకీయంగా కావచ్చు లేకపోతే జాతీయ భద్రతా విషయంలో ఇబ్బంది కావద్దు, సో ఇక్కడ అంశాలను, ఇక్కడ రాజకీయాలను, ఇక్కడ మనుషులను వేరే దేశపుడు ప్రభావితం చేయొద్దు అని చెప్పేసి ఈ బిల్లును అయితే తీసుకొచ్చారు. సో దీంట్లో భాగంగా ఏంది అంటే, విదేశాల నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే పోటీ చేసే వ్యక్తులు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు కావచ్చు, ప్రభుత్వాధికారులు కావచ్చు, వీళ్ళెవరు కూడా విదేశీ ఫండ్స్ తీసుకోవద్దని చెప్పి అప్పుడు ఇందిరాగాంధీ గారు 1976లో ఈ ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని తీసుకొచ్చారు. సో దాని తర్వాత ఇప్పుడు కొన్ని సవరణలు చేస్తారు. సో ఎందుకంటే మొన్న ఆల్రెడీ ట్రంప్ కూడా ఒక అనౌన్స్మెంట్ చేసిండు అక్కడ ఉన్నటువంటి మీడియాతోని. ఏమనంటే, భారతదేశంలో ఉన్న ప్రభుత్వాన్ని దించడానికి మనం ఎందుకు మిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు చేయాలని చెప్పి ఒక అధికారంలో ఉన్నటువంటి అమెరికా ప్రెసిడెంట్ అంటారు. గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ దృష్ట్యానే ఇందిరాగాంధీ గారు అప్పుడు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు కూడా మన చుట్టూ ఉన్నటువంటి నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, సో ఇవన్నీ ఒకటెనక ఒకటి ఆర్థిక సంక్షోభమనో లేకపోతే రకరకాల కారణాలతోని అక్కడ ప్రభుత్వాలు మారిపోతున్నాయి, ప్రధానులు దిగిపోతున్నారు, దేశం దాటి వెళ్ళగొడుతున్నారు. సో దానికి కొన్ని చిన్న కారణాలు ఉన్నాయి, కొన్ని దేశాల్లో పెద్ద కారణాలు ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కొన్ని ఎన్జిఓలకు కావచ్చు, కొంతమంది వ్యక్తులకు కావచ్చు డబ్బులు పంపి వాళ్ళని రెచ్చగొట్టి సో మొత్తం మీద ఆ డబ్బుతోని ఇక్కడ రిజిమ్ చేంజ్ చేసి పొప్పెట్ ప్రధాని లేకపోతే పొప్పెట్ లీడర్ ఎవరినో ఒకరు కూర్చున్న పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనే ఉద్దేశంతో సో ప్రస్తుతం జాతీయ భద్రత దృష్ట్యా ఈ ఎఫ్సిఆర్ఏ సవరణ చట్టం అయితే తీసుకొస్తున్నట్టు కేంద్రం చెప్తుంది. కాకపోతే దీంట్లో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయని చెప్పేసి కొంతమంది క్రైస్తవ మిషనరీ వాళ్ళు కావచ్చు, క్రైస్తవ మత పెద్దలు కావచ్చు, లేకపోతే ఎన్జిఓ వాళ్ళు అంటున్నారు. ఏంటంటే, ఇప్పుడు ఏదైతే లైసెన్స్ ఉందో ఆ లైసెన్స్ రద్దు అయితే ఎన్జిఓని రద్దు చేస్తాం, దానికి సంబంధించిన ఆస్తులు కూడా ప్రభుత్వానికి వెళ్తాయని చెప్తున్నారు. ఒకవేళ ఇదే ఎన్జిఓలు కావచ్చు సో వాళ్ళు మళ్ళీ లైసెన్స్ ను రిన్యువల్ చేయడానికి వెళ్తే ఒకవేళ కరెక్ట్ వాళ్ళకు సరైనటువంటి మార్గం లేక లేకపోతే సరిగా పట్టించుకోక అది రిన్యువల్ కాకపోతే ఏంది పరిస్థితి? ఎక్కడి నుంచో వచ్చినటువంటి 100 కోట్లు కావచ్చు, ఎక్కడి నుంచో వచ్చిన 100 కోట్లతో తీసుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి భూములు కావచ్చు లేకపోతే భవనాలు కావచ్చు పూర్తి స్థాయిలో అది ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి కదా.
సో అందుకోసం దీంట్లో పారదర్శకత ఉంటే ఓకే, కానీ ఒకవేళ నిజంగానే పట్టుబట్టినట్టు లేకపోతే ఎవరి మీద పగబట్టినట్టు సో కొన్ని చర్యలు చేపడితే మాత్రం కొన్ని ఎన్జిఓలు ఇబ్బంది పడే ఆస్కారం ఉంది. అందుకోసమని కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనప్పటికీ జాతీయ భద్రత అనే ఒక అంశం అనేది దేశంలోని ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంటే. అయితే ఇక్కడ మరొక అంశం గురించి మనం మాట్లాడాలి. ఏంది అంటే ఇప్పుడు ఈ FCRA సవరణ చట్టం ఏం చెప్తుందంటే మిగతా దేశాల నుంచి వచ్చినటువంటి ఫండ్స్ ఏవైతున్నాయో దానికి అకౌంటబిలిటీ ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. ఎవడు పంపిస్తుండు, ఎవడు తీసుకుంటుండు, ఎవరిని NGO ఎవరికి ఖర్చు పెడుతుండు, ఇవన్నీ అకౌంటబిలిటీ ఉండాలని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్తుందో, ఏదైతే ఈ చట్టం చెప్తుందో సవరణ చట్టం. సో మరి భారతదేశంలో కూడా ఏదైతే ఒక వంతెనకు కావచ్చు, ఒక రోడ్డు కోసం కావచ్చు, ఒక 100 కోట్లు కేటాయించినప్పుడు ఆ 100 కోట్లు రిలీజ్ చేసినప్పుడు మరి దాన్ని నిర్మాణం పూర్తయిన తర్వాత 100 కోట్లు ఖర్చు అయినాయా, లేకపోతే దానికి 30 కోట్లు 20 కోట్లు ఖర్చు చేసి మిగతా డబ్బులు జేబులు వేసిర్రా? సో దీనిపైన కూడా ఒక అకౌంటబిలిటీ ఉండాలి. ఖచ్చితంగా ఒక పథకం గురించి కావచ్చు, ఒక ప్రాజెక్టు గురించి కావచ్చు, డబ్బులు రిలీజ్ అయితే సో ఎన్ని ఖర్చు అయినాయి, ఎన్ని ఖర్చు కాలే, మిగిలిన డబ్బులు ఏమన్నా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ వెళ్తున్నాయా? సో దీని గురించి కూడా ప్రతి రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డబ్బులకు రాజకీయ నాయకులు కూడా, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా అకౌంటబిలిటీ చూపించాలి. సో మొన్న ఏదైతే నీట్కు సంబంధించిన విద్యార్థులు ఈ పేపర్ లీక్ విషయంలో అకౌంటబిలిటీ తీసుకొని జవాబుదారీతనం తీసుకొని రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేసి ఒక 2 నెలల పాటు వాళ్ళు కొట్లాడితే గానీ ఆ అకౌంటబిలిటీ ముందుకొచ్చి రాజీనామా చేసే పరిస్థితి రాలేదు. సో మొత్తం మీద అయితే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ ప్రభుత్వం పాలనలోకి వచ్చినా కానీ దాని దగ్గర కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటాయి, మైనస్ పాయింట్లు ఉంటాయి. సో ఈ FCRA సవరణ చట్టం గురించి కొంతమంది ప్లస్ గా మాట్లాడితే కొంతమంది నెగిటివ్ వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. సో మొత్తం మీద మీరేమంటారు? ఈ FCRA సవరణ చట్టం పూర్తి స్థాయిలో అమలు కావాలా వద్దా? కామెంట్ రూపంలో తెలియజేయండి.